అతి తక్కువ ఫీజుతో కోచింగ్ ఇస్తూ మీ గవర్నమెంట్ ఉద్యోగం కళని నిజం చేస్తుంది లేస్ అకాడమీ. అండ్ మీరు సౌత్‌లో నాకు తెలిసి అన్ని భాషల్లో చేశారు మూవీస్. హ్మ్. నాకు మీరు చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఆన్సర్ చెప్పండి దీనికి. తెలుగు ఇండస్ట్రీలో మాత్రమే మీరు చూసిన గొప్పతనం ఏంటి? తెలుగు ఇండస్ట్రీలో మాత్రమే ఉన్న సమస్య ఏంటి? పర్సనల్‌గా మీరు అడిగితే నేను ఇప్పటిదాకా సమస్య ఏంటి ఫేస్ చేయలే హ్మ్. తెలుగులో. హ్మ్. హ్మ్. ఎందుకంటే నాకు ఇప్పుడు మీరు దమ్ము నుంచి చెప్తున్నారు. సార్. 2011 అది. 2025 వచ్చేసాం. సార్. నేను సమస్య ఏంటి చూడలే. హ్మ్. ఇది ఫ్రాంక్‌గా చెప్పాల్సిన ఒక ఆన్సర్. సార్. సమస్య చూసుంటే చెప్పేసేవాడిని. నేను ఒక గొప్పతనం చూసింది ఏంటే ఆహ్, ఇక్కడ యూనిటీ చాలా స్ట్రాంగ్ ఉంది. సార్. ప్రొడక్షన్ యూనిటీ. ప్రొడక్షన్ క్వాలిటీ చాలా స్ట్రాంగ్ ఉంది. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ చాలా స్ట్రాంగ్ ఉంది. హ్మ్. అది కాకుండా ఆహ్, ఇక్కడ మనం ఒక ఆహ్, మాట ఇచ్చేస్తే ప్రొడక్షన్ సైడ్ నుంచి, ఆ మాటకి నిలబడతారు. హ్మ్. నేను యాస్ ఎన్ యాక్టర్ అదే విట్నెస్ చేసింది. సార్. సో, అది ఒక గొప్ప విషయం గదా! హ్మ్. అంతే కదా! ఈరోజు ఉన్న ఒక సిట్యుయేషన్‌లో హ్మ్. ఏది ఏది నేను కమిట్ చేశాను నీతో సంపత్ దానికి నేను హానర్ చేస్తానని చెప్పేది వితౌట్ ఈవెన్ రైటింగ్‌లో. హ్మ్. సమ్‌టైమ్స్ వితౌట్ రైటింగ్ అనేది ఎన్నో అగ్రీమెంట్స్ ఉంటది. అది సార్. పక్కన పెడితే ఎన్నో విషయాలు మనం ఓరల్‌గా ఓరల్‌గా చెప్పేసుకుంటాం. చెప్పేసుకుంటాం. దాని మీద నిలబడేది హ్మ్. ముందుగా. సార్. అది ఎక్స్‌ట్రార్డినరీ. అయితే 'సంపత్ రాజు'కి టాలీవుడ్‌లో రెమ్యూనరేషన్ ఆపేసిన, లేకుంటే సగమిచ్చిన నిర్మాతలు ఎవరు లేరా? అలా నేను ఇప్పటిదాకా ఒక్కరిని చూడల. మీరు చాలా అదృష్టవంతులైతే. అవునా? ఇంకోటేంటంటే చూడండి అది నేను చెప్తున్నది ఇంపాక్ట్ వచ్చి 2 సైడ్‌లో ఉండాలి. సార్. ఎలా అంటున్నాను, ఇప్పుడు మీరు ఒక ప్రొడక్షన్ హౌస్ నా దగ్గరొచ్చారు. సార్. ఓకే. నా దగ్గరొచ్చి ఆహ్, డైరెక్టర్ వస్తారు, కథ చెప్తారు అని చెప్పారు. కథ నచ్చింది, ఒప్పుకున్నా. మీరొచ్చి రెమ్యూనరేషన్ మాట్లాడతారు. ఇప్పుడు మీరు రెమ్యూనరేషన్ మాట్లాడిన తర్వాత నేను చెప్పేదేంటంటే, మీరు అగ్రీమెంట్ ఏసి ప్రాపర్‌గా అగ్రీమెంట్ ఎలా ఉందో అలా ఫాలో అయితే మనం చేద్దాం అంటాను. హ్మ్. మీ ఇంటెన్షన్ నన్ను ఆహ్, ఎలాగైనా చీట్ చేయాలి, ఇతనికి డబ్బులు ఇవ్వకూడదంటే ఇదన్నీ చేయరుగా. హ్మ్. మీరే వెళ్ళిపోతారు. సో, నేను అలాంటి వాళ్ళతో పని చేయలేను. హ్మ్. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరే రారు. సార్. ఎందుకంటే ఒక అగ్రీమెంట్ లేకుండా నేను పని చేయను. హ్మ్. సో, మీ ఇంటెన్షన్ వచ్చి స్ట్రెయిట్ కాదంటే మీరు రారుగా. సార్. అండ్ రెండోది నేను ఇప్పుడు ఇప్పుడు కాదు, నేనెప్పుడు ఉండనలా లైఫ్‌లో. మీన్స్ సరేరా పని వచ్చేసింది. ఏదో చేసేద్దాం. ఏం వస్తదో తర్వాత చూసుకుంటాం. అలాంటి క్యారెక్టర్ కాదు నేను. హ్మ్. నేను చాలా చాలా పర్టిక్యులర్‌గా. క్లియర్‌గా, పర్టిక్యులర్‌గా అన్నీ చెప్పేసి తర్వాత అన్నీ చేస్తా. సార్. సో, అక్కడ మీకు ప్రాబ్లమ్ రాదు. మీరు మీ లోపల క్లారిటీ ఉండాలి ఫస్ట్. సార్. అండ్ అండ్ 'సంపత్ రాజు' అనంగానే మాకు మీరు స్టార్టింగ్‌లో చేసిన ఈ సినిమాల ఇంపాక్ట్ ఏదంటే, ఒకానొక టైంలో మీరక్కడ డైలాగ్ చెప్తుంటే ఇక్కడ భయపడిన రోజులు గూడా ఉన్నాయి. ఆ గంభీరత వల్ల. అలాంటి 'సంపత్ రాజు'ని తీసుకొచ్చి కొంతమంది యంగ్ డైరెక్టర్స్ సూపర్ అద్భుతమైన ఫన్ చేపిచ్చారు. అవును. 'రన్ రాజా రన్' గాని, అవును. ఇలాంటి కొన్ని సినిమాలున్నాయి. మన 'భీష్మ' గాని. 'భీష్మ.' ఆ! సో, మీకు ఆ క్రేజ్ నుంచి ఈ క్రేజ్‌కి మెల్ట్ అవుతున్నప్పుడు మీ థాట్ ప్రాసెస్ ఎలా ఉండింది? నేను చెప్తున్నది ఇప్పుడు మీరు 'భీష్మ' సినిమా చెప్పారు. సార్. నేను ఫస్ట్ అక్కడ వచ్చి ఒక పెద్ద థాంక్ యూ వచ్చి మన చిన్నబాబు గారికి చెప్పాలి. సార్. 'సితారా ఎంటర్‌టైన్‌మెంట్' చిన్నబాబు గారికి. సార్. ఎందుకంటే వెంకీ వచ్చి ఆ కథని ఎప్పుడు చిన్నబాబు గారు నరేట్ చేశాడో, హ్మ్. హ్మ్. ఆయనొచ్చి అడిగారంట ఈ క్యారెక్టర్ ఎవరు చేస్తున్నారని. ఆయన ఏదో ఒక యాక్టర్ పేరు చెప్పారు. ఎవరు? వెంకీ. బట్ వెంకీ ఇప్పటిదాకా నాకు ఆ క్యారెక్టర్ అతని మైండ్‌లో ఎవరు ఉన్నది చెప్పట్ల. సార్. సో, చిన్నబాబు గారు చెప్పింది వెంకీకి ఇది సంపత్‌కి నరేట్ చేస్తే బాగుంటదని. హ్మ్. హ్మ్. బట్ వెంకీ చెప్పాడంట, సార్ ఇది ఒక ఫన్ క్యారెక్టరు. సో, చిన్నబాబు గారు చెప్పారు వెంకీకి, మీరందరూ వచ్చి సంపత్‌ని సీరియస్ క్యారెక్టర్‌లో చూస్తున్నారు. హ్మ్. ఆయన ఎన్నో సినిమాలు మీరు 'గోవా' అని ఒక సినిమా తీసి చూస్తే తమిళ్‌లో, సార్. దాంట్లో అతను గే క్యారెక్టర్ అవును. చేశాడు. అతను అన్నీ చేయగలడు. అతనికెళ్ళి చెప్పు. నాకు తెలిసి సంపత్ ఈ క్యారెక్టర్‌కి బాగుంటాడని. సార్. ఆయన చెప్పిందది. ఓకే. సో, మీ ఛానల్ త్రూ నేను ఆయనకి థ్యాంక్ యూ చెప్పాలి. అండ్ వెంకీకి ఇప్పటిదాకా నేను అడుగుతున్న ఒకే క్వెషన్, నీ మైండ్‌లో ఉన్న యాక్టర్ నాకు చెప్పు అంటే ఆడు చెప్పట్లేదు. చెప్పట్లేదు. సో, నేను ఆల్మోస్ట్ నేనిప్పుడు వింటున్న స్క్రిప్ట్స్ కానీ, నేను
చేయ చేయాలని ఆశపడుతున్న ఒక స్క్రిప్ట్స్ కానీ అలాంటి స్క్రిప్ట్స్ వెతుకుతున్నాను నేను. సార్ సీరియస్‌గా ఎప్పుడైనా చేయవచ్చు. అది చూసేశారు. బట్ ఒక ఆర్టిస్ట్‌గా, ఒక యాక్టర్‌గా ఒక ఇది దాహం ఉంటదిగా. సార్ అది వచ్చి మిగతా ఇలాంటి రోల్స్ చేయాలని. పైగా అంటే మీరు చెప్పారు కాబట్టి అంటున్నాను. హ్యూమర్ అనేది ఏమని చేస్తుందంటే సార్, మనుషులకి దగ్గర చేసేస్తది. హ్మ్. రిపీట్‌నెస్ వాల్యూ ఎక్కువ ఉంటది హ్మ్. హ్యూమర్‌కి. హ్మ్. ఇప్పుడు మీరు ఒక సీరియస్ మూవీ చేశారు. అంటే 'మిర్చి' లాంటి పెద్ద ఇంపాక్ట్ సినిమాలు పక్కన హ్మ్. పెడితే అవి రేర్‌గా పడతాయి. అవును. ఒక సినిమాలో విలన్‌గా చేశారు. ఒకసారి చూస్తారు. ఓకే. బాగా చేశారు అనుకుంటారు. బట్ ఒక హాస్యం ఉండే క్యారెక్టర్ గాని చేస్తే కరెక్ట్. రిపీట్‌గా చూస్తారు. కరెక్ట్. 100%. హ్యూమర్ ఒకటే అండి మీకు ఓ ఓ మీరు చెప్పినట్టు మీ మిమ్మల్ని చాలా క్లోజ్ తీసుకెళ్ళిపోద్ది. సార్ ఎగ్జాక్ట్‌లీ. కరెక్ట్ ఇప్పుడు వర్డ్ వాడారు. నేను మీకు ఒక నా స్క్రిప్ట్ చెప్పాను. చాలా ఎక్స్ట్రార్డినరీ ఎమోషనల్ స్క్రిప్ట్. చాలా సీరియస్ అయిన స్క్రిప్ట్ అది. సార్. బట్ దాంట్లో ఒక అండర్ లేయర్ హ్యూమర్ త్రూ ఔట్ ఉంటుంది సినిమాలో. హ్మ్. 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 ఇదొచ్చి మనకెక్కడ ఈ ఎక్స్‌పీరియన్స్ ఎక్కడొచ్చిందంటే రాయడానికి మన అడ్వర్టైజింగ్ డేస్ నుంచి వచ్చింది నాకు. సార్. ఎలా అంటే ఇప్పుడు మీరు ఒక 30 సెకండ్స్ కమర్షియల్ చేస్తారు. ఆ 30 సెకండ్స్ కమర్షియల్‌ని ఒక క్రికెట్ మ్యాచ్‌లో ఎయాలి హ్మ్. బ్రేక్స్‌లో. ఆ క్రికెట్ మ్యాచ్ బ్రేక్స్‌లో మీరు వేసేటప్పుడు ఒక ఓవర్ అయ్యి ఇంకొక ఓవర్ స్టార్ట్ అయ్యే ముందు ఓ 10, 15 యాడ్స్ వస్తాయి. అవును. ఈ 15, 20 యాడ్స్‌లో మీ యాడ్‌ని గుర్తుపెట్టుకొని దాన్ని రికాల్ చేయాలంటే హ్యూమర్ ఉంటే రికాల్ చేస్తారు. ఇది మన ఎక్స్‌పీరియన్స్. సార్. మనం ఇప్పుడు రాసాం 35 ఇయర్స్ బ్యాక్. సో, స్క్రిప్ట్‌లోనూ మనం అదే చేస్తుంటాం. ఇప్పుడు మనం రాస్తున్న స్క్రిప్ట్స్ ఎన్నో స్క్రిప్ట్స్ అన్నీ సీరియస్ స్క్రిప్ట్సే. ఎమోషన్ అంటే ఒకే ఎమోషన్ కాదుగా. అవును. బట్ ఆ ఎమోషన్‌లో అండర్ బెల్లీలో మీరు ఒక దాంతో వస్తున్న ఒక ఫీలింగ్ చూస్తే ఒక హ్యూమర్ వస్తూ ఉంటది. ఆ హ్యూమర్ ఇంపాక్ట్ ఎలా ఉంటదంటే రికాల్ వాల్యూ ఎక్కువ. కరెక్ట్ సార్. అదే.